దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు ఈ పేరులో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక నూతనమైనటువంటి సందేశాలను ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా మన ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు బోధకుడా బోధకురాలా, దేవుని వాక్యము తెలుసుకొని బోధించుచున్నావా అనేటటువంటి ఈ యొక్క ఆత్మీయ మరి ఆధ్యాత్మిక ఈ యొక్క నూతనమైనటువంటి సందేశంలోంచి ప్రియా దేవుని బిడ్డలారా, గత కాలంలో ఒక ప్రభు సేవకుడు మరి హోషేయ ప్రవక్తను గూర్చి ఆయన బోధిస్తూ ప్రసంగాన్ని చేస్తూ హోషేయ ప్రవక్తను దేవుడు వ్యభిచారము చేయు వ్యభిచార స్త్రీని ఆయన వివాహం చేసుకున్నామని హోషేయ ప్రవక్తని దేవుడు హోషేయ ప్రవక్తకి చెప్పి ఉన్నాడనే విషయాన్ని చెబుతూ మరి దేవుడు చెప్పినట్లే హోషేయ ప్రవక్త వెళ్ళి వ్యభిచారము చేయు వ్యభిచార స్త్రీని వివాహము చేసుకుని ఉన్నాడు. గనుకనే ఆయన పేరులో ఒక గ్రంథము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోనికి చేర్చబడిందని దేవుడు అటువంటి అవకాశాన్ని భాగ్యాన్ని ఇచ్చాడని ఆ ఒక దైవజనుడు చెప్పడం జరిగి ఉన్నది. మరి ఆయన చెప్పినటువంటి మాటలు మరి వాక్యానుసారమైనవా లేక వాక్య విరుద్ధమైనటువంటి బోధయో ప్రియా దేవుని బిడ్డారా, గత కొన్ని వారాలుగా మరి ఈ పరిశుద్ధ ఈ ఆరాధన ద్వారా ప్రార్థన పూర్వకంగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఎంతోమంది ఆత్మీయులు వీక్షిస్తూ నీకు తెలిసిన ఆత్మీయులకు ఈ యొక్క అద్భుతమైనటువంటి సందేశాలను మా ఈ ఆరాధనను పరిచయం చేస్తూ ఈ పరిచర్యకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి ఆ అంశానికి సంబంధించినటువంటి విషయాలను ఈ దినాన్ని కూడా అనేకమైన విషయాలు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ విధముగా ఈ విషయాలన్నిటినీ పూర్తిగా మనం తెలుసుకున్నట్టు ద్వారా మరి హోషేయ ప్రవక్త వ్యభిచారము చేయి వ్యభిచార స్త్రీని ఆయన వివాహము చేసుకున్నాడా దేవుడు చెప్పినట్లు, లేక ఆయన వివాహము చేసుకున్నప్పుడు ఆ స్త్రీ ఎటువంటి స్థితిని కలిగి ఉన్నదో ఈ విషయాలన్నీ మీకు వాక్యానుసారంగా తెలియపరచబడతాయి. తెలియలేని వారికి మీరు తెలియపరచడానికి కూడా ఎంతో మరి ఈ విషయాలు మీకు మేలుకరంగా దీవెనకరంగా ఉపయోగించబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, తద్వారా అనేకులు మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు అందులో ఉన్నటువంటి మాటలు అందులో ఉన్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడో అనేకులకు తెలియపరచబడుతుంది. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం సమయంలో మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల కింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన ఈ విధముగా నీ కృపను దయను అయా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని గణపరచడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. మా ఈ ఆరాధన షూట్ చేసి మీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది ఆత్మీయులు వీక్షిస్తూ ఉంటుండగా ప్రభా, వారికి కూడా ఈ ఆరాధన మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించి తద్వారా ప్రభా గొప్ప మహిమని నామానికి తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. మరి ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క కృపను దయను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునామాన్ని హెచ్చిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా మరి ప్రభునామాన్ని గణపరచవలసిందిగా బెసలేల్ని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో మనం గణపరుస్తూ మహిమపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ఈ ఆరాధనలో బెసలేల్ని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. స్తుతించుట మానను.
దేవుని బిడ్డారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి అదేవిధముగా ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని మహిమపరిచి హెచ్చించిన మరి బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ యొక్క మరి ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. మరి దేవుడు మన యొద్ద నుండి కృతజ్ఞత కోరుతూ ఉన్నాడు. ఏమండి, మన యొద్ద నుండి ఆయన స్తుతి కోరుతూ ఉన్నాడు. మరి ఆయన మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. మరి ఈ సమయంలో స్తుతుల ద్వారా ఆయన మన మధ్యకు ఆహ్వానిద్దాం. ఏమండి, ఆయన నామాన్ని హెచ్చిస్తూ తద్వారా ఆయన కృప వలనే మనం క్షేమంగా సజీవులముగా ఉన్నామనే ఈ విషయాన్ని మరొకసారి ఏమండి ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏమండి ఆయనకి కృతజ్ఞత ఏమండి స్తుతి ఆరాధన చేస్తూ తద్వారా ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ భయంకరమైన దినాల్లో ప్రభా ఎక్కడ చూసినా భయానకమైనటువంటి ప్రకృతిలో మార్పులు, దాని ద్వారా కలిగే ఎన్నో ఇగోనైనా మరి ప్రాణాంతకమైనటువంటి ఇగో మరి శరీర సంబంధించినటువంటి వ్యాధులు, రోగాలు ప్రభా ఇగోనైనా మరి మరణకరమైనటువంటి పరిస్థితులు రకరకాల రూపాల్లో ఇగోనైనా మరి మానవాళిపై విరుచుకుపడుతున్న ఈ భయంకరమైన దినాల్లో అపారమైన కృప చూపి మమ్మల్ని సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని మీరుంచి మమ్మల్ని పోషిస్తున్నవాడా దేవా, ఇగో నీ మీద ఆధారపడి నీ వైపు చూస్తున్న మా జీవితాల్లో అనేకమైన అద్భుతాలు చేస్తూ నీ కృపలో మా బ్రతుకులు నడిపిస్తున్న సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. నీ కృప వలనే సజీవులముగా ఉన్నాం. నీ కృప వలనే క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మేము ఉన్నాము నాయన. ప్రభా నీ కృపను ఈ విధముగా జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని గణపరచడానికి అల్పులం, అయోగ్యులం, ఎన్నికలైన మాకు ఇట్టి గొప్ప భాగ్యాన్ని దయచేస్తున్న సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను, దయను జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనిచున్నాం. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి ప్రభా. వారి పక్షముగా మీ కార్యములను నూతనపరిచి వారి విశ్వాసాన్ని ఇంకను నీలో అత్యధికముగా వృద్ధి పొందింప చేయమని నీ సందులో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మహోన్నతుడా మీకు వందనాలు. వారు అర్పిస్తున్న స్తుతులను మీరు స్వీకరించండి, ఆరాధనను మీరు స్వీకరించండి. మహోన్నతుడా మీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత, నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత, నాకైతే లేదు ఏ స్తోమత, నాకైతే లేదు ఏ స్తోమత, నీ పిల్లలలో చేర్చబడుట, నే పొందిన నీ ప్రేమ సంపన్నత, నీ పిల్లలలో చేర్చబడుట, నే పొందిన నీ ప్రేమ సంపన్నత, నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత, నీ రక్తములో శుభ్రపరచి నీ పోలికకు నన్ను మలచి, నీ రక్తములో శుభ్రపరచి నీ పోలికకు నన్ను మలచి, నీ మూలముగా నన్ను పుట్టించి, నీ మూలముగా నన్ను పుట్టించి, నీ వారసుని చేసితివి, నీ వారసుని చేసితివి, నీ పిల్లలలో
చేర్చబడుట, నే పొందిన నీ ప్రేమ సంపన్నత, నీవాడనై యుండుట, తండ్రి నీవిచ్చిన ధన్యత. మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. చేయబడినటువంటి స్తుతి ఆరాధనను మీరు స్వీకరించండి. నాతో పాటు కలిసి ఆరాధనలో ఆత్మతో సత్యముతో అయా ఆరాధన చేసి ఏకీభవించి దేవా ఇగో ఏకాత్మతో నీ నామాన్ని నాతో పాటు కలిసి నీ నామాన్ని గణపరిచిన మా ప్రియులందరిపై నిండారనిటువంటి మీ దీవెనలు దిగనమని వేడుకొనొచ్చు ప్రభువా. ఇగో నాయన రాబో దినములన్నీ వారి జీవితాల్లో మేలుకరముగా, దీవెనకరముగా, క్షేమకరముగా, అయా అభివృద్ధికరముగా మారుస్తూ తద్వారా మీరు మహిమ పొందామని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆరాధనలో, ఈ కృతజ్ఞతాస్తుతి ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి ఆరాధనలో దేవుని కృపను జ్ఞాపకం చేసుకోవడం, దేవుని దయను జ్ఞాపకం చేసుకుంటూ ఈ విధముగా ప్రభువుని గణపరచుట నిజంగా ఇది ప్రభు సంతోషించే కార్యము. ప్రభు మన యొద్ద నుండి కోరే ఆత్మీయత ఇటువంటిదయ్యి ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి, ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి దేవుని యొక్క మాటలను వినుటకు ప్రియా దేవుని బిడ్డలారా మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. చాలా సందర్భాల్లో నేను ఆరాధనలో చెప్తూ ఉంటాను, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, కానీ దేవుని మాటలు ఏమండి మనకి మేలు చేసేవని ఏమండి చాలా సందర్భాల్లో ఆరాధనలో చెప్పడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు ఏమండి స్వార్థపరమైనటువంటి మాటలు, ఏమండి వారు లాభాన్ని పొందడానికి ఏమండి ఎదటి వ్యక్తిని ఎలా మోసం చేయాలో, ఎదటి వ్యక్తి దగ్గర ఎలా మాట్లాడాలో, ఇలాంటి ఏమండి మరి ఆ మాటలుగా మనుషుల మాటలు ఉంటూ ఉంటాయి. కనుకనే మనుషుల మాటలు మోసపూరితమైనవని, మనుషుల మాటలో యథార్థత అనేది మనకి కనబడుతూ ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, నీతి కనబడదు, సత్యము కనబడదు, కానీ దేవుని మాటలు సత్యమైనవని ఏమండి దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఆయన మాటలు నీతి సంబంధించినటువంటి మాటలు, న్యాయమైనవి, యథార్థమైనవి. కనుక దేవుని మాటలు ఏమండి నమ్మదగిన మాటలు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు, నమ్మకమైనవాడు, మనుషుడు నమ్మదగినవాడు కాదని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక నీవు నమ్మేది దేవుని మాట నమ్మగలిగితే ఆ మాట నీకు చేసే మేలు ఏమండి నీ ఎడల చేసే కార్యాలు ఏమండి అత్యధికము, బహు విస్తారమని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక దేవుని మాటలు ఆయన పరిశుద్ధతలో, ఆయన పవిత్రతలో, ఆయన స్వరూపంలోనికి, ఆయన పోలికలోనికి ఏమండి మనల్ని ఏమండి నడిపించేవి, మార్చేవి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక దేవుని యొక్క వాక్యం కొరకై ఏమండి ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు జానుబాబుని ప్రార్థన చేయాలని ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనలో నేను ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలో మీరు కూడా ఏకీభవిస్తూ ఏమండి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట కోరుతున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వాక్యం కొరకు మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు ఏకీభించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహిమాస్వరూపైన మా ప్రభా జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తొడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది బంధనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామేసా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకొని పోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలా మీరు కార్యం జరిగించండి. వాక్యం ద్వారా మీరు వారిని బలపరచండి. వాక్యం ద్వారా వారు బలపడేలా, స్థిరపడేలా మీరు కార్యం జరిగించండి. ఎంతో అద్భుతమైన విషయాలు, ఎంతో గొప్ప వివరణతో కూడిన విషయాలు ఈ వాక్యం ద్వారా సేవకుడు తెలియజేస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా విని దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని తద్వారా నీళ్ళు ఎక్కువగా బలపడి స్థిరపడేలా, నిజమైన దేవుడు నీవైన విషయాన్ని వారు గ్రహించేలా మీరు కార్యం జరిగించండి. దేవా, మీకే మొరపెడుతున్నాను దేవా. ఈ ఆరాధన కార్యక్రమం ముగింపు వరకు తోడని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు
ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశాన్ని నేను మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోచున్నాం కనుక మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశాన్ని వాటికి సంబంధించిన విషయాలను మరొకసారి నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశాన్ని గత అనేక వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అదే అంశపు ఈ పేరులో అనేకమైనటువంటి నూతనమైన ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ గత కొన్ని వారాలుగా మన ఈ ఆరాధనలో ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు బోధకుడా, బోధకురాలా, దేవుని వాక్యము తెలుసుకుని బోధించుచున్నావా అనేటటువంటి ఈ యొక్క ఆత్మీయ ఈ యొక్క మరి ఆ అంశపు ఈ టైటిల్ ఈ పేరులో ప్రియ దేవుని బిడ్డలారా, మరి గత కొన్ని వారాలుగా ఒక దైవజనుడు హోషేయ ప్రవక్త గురించి ఆయన బోధిస్తూ ప్రియ దేవుని బిడ్డలారా, హోషేయ ప్రవక్తను దేవుడు వ్యభిచారము చేయు వ్యభిచార స్త్రీని వివాహం చేసుకునమని దేవుడు చెప్పాడని, అదేవిధముగా హోషేయ ప్రవక్త వెళ్ళి వ్యభిచారము చేయు వ్యభిచార స్త్రీని హోషేయ ప్రవక్త వివాహము చేసుకుని ఉన్నాడని, అంతేకాకుండా అలాగ చేటును బట్టి హోషేయ ప్రవక్త పేరులో ఒక గ్రంథాన్ని బైబిల్ గ్రంథంలో మరి ఆ దేవుడు చేర్చాడని, ఆ గుర్తింపును దేవుడు హోషేయ ప్రవక్తకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇచ్చాడని ఆయన బోధించడం జరిగి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎంతవరకు వాక్యానుసారమైన బోధయో వాక్య విరుద్ధమైన బోధయో ప్రియ దేవుని బిడ్డలారా, మరి గత కొన్ని వారాలుగా ఈ పరిశుద్ధ ఈ ఆరాధన ద్వారా క్రైస్తవ లోకానికి తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా చేస్తూ ఎన్నెన్నో విషయాలను ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకి వాక్యానుసారముగా తీసుకొని రావడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చాలామంది ఆత్మీయులు ఈ యొక్క అంశ సందేశాలను ఫాలో అవుతున్నారు. ఒకవేళ ఈ అంశ సందేశాలను చూడలేని వారు ఎవరైనా ఉంటే వారు కూడా చూడండి, తద్వారా ఎన్నో విషయాలు మీకు తెలియపరచబడతాయి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పేటటువంటి దానిలో ఉన్న ఉద్దేశాలు కూడా మీకు తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఈ పరిశుద్ధ ఈ యొక్క ఆరాధనలో ప్రియ దేవుని బిడ్డలారా, మరి పాత నిబంధన కాలంలో దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలు నాయకుడైనటువంటి మోషే ద్వారా మరి ఆ ఒక నిర్గమకాండము 20వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా 10 ఆజ్ఞలను మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆ ఒక 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞలో ఉన్నటువంటి దేవుడు మొదటి ఆజ్ఞలు ఏమన్నాడంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పినట్లు మొదటి ఆజ్ఞలో మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఆ మాటను చెప్పి ఉన్నాడో గత వారం చాలా అద్భుత రీతిలో ప్రభు నాకు ఇచ్చినటువంటి అనేకమైన అద్భుతమైనటువంటి ఆయన తలంపులను మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ మొదటి ఆజ్ఞలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ మాట చెప్తూ నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనేటటువంటి ఆ మాటను చెప్పి మరికొన్ని విషయాలు అక్కడ తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఏటి విషయాలంటే, పైన ఆకాశమందే కానీ అంటే ప్రియ దేవుని బిడ్డలారా ఆకాశ వస్తువుల రూపాలలో అని మనం తప్పక తెలుసుకోవాలి. క్రింద భూమి అందే కానీ లేక భూమి మీద ఉన్న మరి వస్తు రూపాలలో కానీ పదార్థములో కానీ ప్రియ దేవుని బిడ్డలారా పంచభూతములలో కానీ అని మనం తప్పక తెలుసుకోవాలి. భూమి క్రింద నీళ్ళ యందే కానీ అనగా ప్రియ దేవుని బిడ్డలారా నీళ్ళ రూపాలలో కానీ లేక నీళ్ళలో నివసించు జలచరములు రూపాల్లో కానీ ప్రియ దేవుని బిడ్డలారా మరి అక్కడ మనం చూస్తున్నప్పుడు ఇలాగా దేవుడి ఈ విషయాలను తెలియపరుస్తూ నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుండి 6 వరకు రాయబడినటువంటి ఆ ఒక వాక్య వచనాలలో దేవుడు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు ఏమంటాడంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని మోషే ద్వారా ఇశ్రాయేలీలకు ఆ మొదటి ఆజ్ఞలో తెలియపరుస్తూ, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రిందనున్న నీళ్ళ అందే కానీ అనేటటువంటి ఈ మాటలు దేవుడు చెప్పుటలు ఏంటంటే మరి ఆకాశమందు ఉన్నటువంటి ఆకాశ వస్తువుల రూపాల్లో కానీ అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి వస్తువు రూపాల్లో పదార్థముల్లో కానీ భూమి క్రింద నీళ్ళ యందు ఉన్నటువంటి ఆ నీళ్ళ రూపంలో కానీ నీళ్ళలో నివసించు జలచరముల రూపాల్లో కానీ దేనిని కూడా ప్రియ దేవుని బిడ్డలారా
మరి మనం ఆరాధించకూడదు అనేటటువంటి విషయాన్ని ఆనాడు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు తెలియపరచడమే కాకుండా నేడు మనకి కూడా ఈ విషయాలను ఆయన తెలియపరుస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ విషయాలను ఆయన చెప్పి ఉన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఆత్మ గనుక, ఏమిటి ఆయన ఆత్మస్వరూపి గనుక ఆయనను ఏ రూపములో ఆరాధించకూడదు. ఏమండి, ఒకవేళ ఆరాధిస్తే ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించాలి. ఇదే విషయాన్ని దేవుడే ఏమండి మానవునిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో చెప్పుటను ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 21 నుండి 26 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమండి ఆ 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞలో దేవుడు ఎప్పుడైతే ఈ విధంగా ఆయన చెప్పి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడో, ఇక అక్కడ నుండి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఇశ్రాయేలీల్లో ఏమండి మరి దేవుని మాటకు దేవుని ఆజ్ఞకు ప్రాముఖ్యతను ఇచ్చినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎస్తేరు కాలంలో మనం చూస్తూ ఉంటాం. ఎస్తేరు కాలంలో మొర్దెకై ఏమండి మరి మనుషులకు ఆయన సాగిల పడలేని వానిగా, నమస్కరించలేని వానిగా ఏమండి మరి మొర్దెకైను మనం చూస్తూ ఉంటాం. అప్పుడు మొర్దెకై అంటాడు, నేను యూదుడను గనుక నేను దేవునికి తప్ప మనుషులకు నేను సాగిలపడను, నమస్కరించను. ఈ విషయం ప్రియా దేవుని బిడ్డలారా ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 4 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 30 వరకు రాయబడినటువంటి ఆ వాక్య వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అక్కడ నెబుకద్నెజరు ద్వారా ఏమండి మరి ఆ ఒక దోరాయను అనేటటువంటి ఆ ఒక మైదానములో ఒక ప్రతిమను నిలబెట్టి దానికి సాగిల పడమన్నప్పుడు యూదులైనటువంటి షడ్రకు మెషకు అబేద్నెగోలు ప్రియా దేవుని బిడ్డలారా సాగిల పడలేనట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే వారు దేవునికి తప్ప ఏమండి ఏ ఒక్క విగ్రహమునకు ఏమండి యూదులైన వారు సాగిల పడరు అనేటటువంటి విషయము మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి వారు ఎవరికి సాగిల పడతారంటే దేవునికి, యెహోవాకు మాత్రమే వారు సాగిల పడతారు. అంతేకాదు ఒక సందర్భంలో ఏమండి మరి దేవదూత ఎదుట ఏమండి యోహాను భక్తుడు ఏమండి మరి సాగిలపడి నమస్కరించే ప్రయత్నం చేసే ఆ సమయంలో దేవుని యొక్క దూత, ఇగో నీవైనా నేనైనా దేవునికే మనం నమస్కరించాలి, ఆయనకే మనం సాగిల పడాలి అని ప్రియులారా పరలోకము నుండి ఏమండి ఆ దూత ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి యోహాను కలిగినటువంటి ఆ ఒక పరలోక ప్రత్యక్షతలో దేవదూత చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు ఏమండి మరి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఏమండి 8, 9 ఆ ఒక వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా విషయాలు గమనించండి. యూదులు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా దేవునికే వారు సాగిల పడతారు, మనుషులకు కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. చివరికి దేవుని యొక్క దేవదూతలు కూడా దేవునికే సాగిల పడాలి, ఏమండి దేవునికే నమస్కరించాలని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. యూదులు ఏమండి దేవునికి తప్ప ఏమండి మరి విగ్రహము ఎదుట కూడా వారు సాగిల పడేవారు కాదు అని ఈ వాక్య రెఫరెన్స్లు మనకి తెలియపరుస్తున్నాయి. అదేవిధముగా మత్తయి సువార్త ప్రియా దేవుని బిడ్డలారా మరి యొక్క 2వ అధ్యాయం 11లో మనం చూస్తున్నప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తుకి మాత్రమే వారు సాగిల పడినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా ఎందుకు ఈ విషయాలను ఎంత వివరంగా నేను తెలియపరుస్తున్నానంటే దేవుడు 10 ఆజ్ఞలలో ఆ మొదటి ఆజ్ఞలో ఆయన చెప్పినటువంటి మాటకి యూదుల్లో అనేకులు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. దేవుడు ఎందుకు అలా చెప్పాడంటే ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆయన రూపములో భూమి మీద ఏ రూపాన్ని కూడా తనకు సాటిగా ఏమండి మనం తయారు చేసుకుని వాటిని ఆరాధన చేయడం అది దేవుడు ఇష్టపడేటటువంటి ఏమండి విషయము కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజలకే కాదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమ పాపాన్ని వారు చేసినప్పుడు ఏమండి వారి యొక్క ఆజ్ఞ అతిక్రమ పాపము సర్వమానవాళికి సంక్రమించినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఏమండి ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపము నిమిత్తము అది సర్వమానవాళికి సంక్రమించిన ఆ పాపము నిమిత్తము కూడా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడే మానవునిగా యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి యోధా గోత్రములో యోధా వంశములో ఏమండి ఆయన పుట్టుటను దేవుని వాక్యంలో మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ వంశములో ఆ గోత్రములోంచి వచ్చినటువంటి యేసు ప్రభువారిని ఎవరైతే
దేవునిగా విశ్వసిస్తూ ఉన్నారో ఆ విశ్వసించినటువంటి క్రైస్తవ లోకం అంతటికీ కూడా ఈ విషయాలు వర్తిస్తాయని మనం తప్పక తెలుసుకోవాలి. ఏ విషయాలు అంటే ప్రియా దేవుని బిడ్డారా, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి తప్ప ఆ దేవుని స్థానములోనికి వేరు వేరు రూపాలను తీసుకుని వచ్చి ఆ దేవుడే ఈ దేవుడని ఇశ్రాయేలీలు కానీ లేక క్రైస్తవ బిడ్డలు కానీ ఎట్టి పరిస్థితుల్లో దేవుని యొక్క మహిమను దేవుని యొక్క స్థానాన్ని వస్తువుల రూపాల్లోనికి పదార్థాల రూపాల్లోనికి ఎట్టి పరిస్థితుల్లో మార్చే ప్రయత్నాన్ని తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేయకూడదు. ప్రియా దేవుని బిడ్డారా, ఇలాంటి విషయాలకు బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధనలు ఉన్న యెహోవా యెహోవా కానీ అదే యెహోవా యెహోవా యేసుక్రీస్తు కానీ భూలోకానికి వచ్చారు కనుక యేసు ప్రభువారు కానీ ఇటువంటి విషయాలను ఆయన వ్యతిరేకించినట్లు ఆయన ఖండించినట్లు మరి ఆయన మహిమను వేరే వాటికి ఇచ్చే విషయాలలో ఆయన వ్యతిరేకించేటటువంటి దేవునిగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుకనే ప్రియా దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యంలో మరికొన్ని విషయాలను మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఈ సత్యాలన్నీ మనకి తెలియపరచబడతాయి. దేవుడు తాను ఏమై ఉన్నాడో తన ప్రజలకు తెలియపరచడమే కాకుండా మరి తన ప్రజలు తనను ఏ విధముగా ఆరాధన చేయాలో ఏ విధముగా ఆయన గణపరచాలో కూడా ఈ విషయాలన్నీ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుండి 8 వరకు రాయబడిన వాక్యవచనాల్లో యేసు ప్రభువారు ఆయన శిష్యులు ప్రియా దేవుని బిడ్డలారా ఒక కొండ ప్రాంతంలోనికి వారు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభువారు కొంత దూరానికి వెళ్ళి ఆయన ప్రార్థనలో గడుపుతూ ఆయన శిష్యులను మీరు ఈ స్థలంలో ప్రార్థన చేయండి అని వారికి చెప్పినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఆ స్థలంలో ఉంటూ యేసు ప్రభువును వారు గమనిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఆ ప్రార్థనలో రూపాంతరము చెందిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ రూపాంతరము చెందినటువంటి అనుభవం ఇది మహిమా సంబంధించినటువంటి అనుభవం ప్రియా దేవుని బిడ్డలారా. కనుకనే యేసు ప్రభు వారు ప్రార్థన చేసిన ఆ కొండకి ఏమన్నారంటే రూపాంతర కొండ అని అన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మహిమా సంబంధించినటువంటి రూపాంతరము చెందినప్పుడు ఆయనతో మోషే ఏలియాలు మాటలాడుటను శిష్యులు చూసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే శిష్యులు చూశారు. అందులో ఒక శిష్యుడైనటువంటి పేతురు ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారితో ఆయన ఏమంటూ ఉన్నాడంటే, బోధకుడా నీకు ఒకటి మోషేకు ఒకటి అదే విధముగా ఏలియాకు ఒకటి పర్ణశాలలు మరి కడతాను అనేటటువంటి మాటను కడతాము అనేటటువంటి మాటను అక్కడ వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మన భాషలో పర్ణశాలలు అనేటటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి గుడి అని మనం తెలుసుకోవాలి, లేక దేవాలయాలు మందిరాలని మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభు వారికి ఒక గుడి, అదేవిధముగా మోషేకు ఒక గుడి, అదేవిధముగా ఏలియాకి ఒక గుడి కడతానని ఒక దేవాలయం ఒక మందిరాన్ని కడతానని పేతురు అన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు పేతురు యొక్క మాటకి ప్రియా దేవుని బిడ్డలారా పేతురు యొక్క మాటను ఆయన ప్రోత్సహించలేదు, అంతేకాదు స్పందించలేదు ప్రియా దేవుని బిడ్డలారా, సమర్థించలేదు ప్రియా దేవుని బిడ్డలారా మరి అలా చేయని పేతురుని త్వరపెట్టలేదు కూడా. ఈ విషయాన్ని గమనించండి. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతోనే ఆరాధించాలి గనుక పేతురు చెప్పినటువంటి ఈ మాటకి మరి ప్రభువు స్పందించలేనట్లు మనం చూస్తుంటాం. దీనికి మరి ఒక కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయమునకే దేవుని స్థానములో ఆరాధించబడు ఆ స్థానాన్ని ఆయా రూపాల్లో దేవుని శాశ్వత విరోధైనటువంటి సాతాను ఆక్రమించుకున్నాడు గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ పేతురు చెప్పినటువంటి ఈ మాటకు యేసు ప్రభువారు ఆ మాటతో ఏకీభవించినట్లయితే, ఆ మాటను ఒకవేళ సమర్థించినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే ఎవరిని ప్రోత్సహించినట్లంటే దేవుని స్థానాన్ని ఆక్రమించుకున్న సాతానుని అపవాదిని ప్రోత్సహించినట్లే, వాడితో ఏకీభవించినట్లే, వాడి ఉద్దేశమే వాడి ఆలోచనలే సరైనవిగా ఏకీభవించినట్లే అని సర్వజ్ఞాని అయినటువంటి దేవునికి తెలుసు గనుక ప్రియా దేవుని బిడ్డలారా పేతురు అనేటువంటి మాటలకు యేసు ప్రభువారు అక్కడ స్పందించక మౌనముగా ఉండిపోవటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు స్పందించక మౌనంగా ఉండిపోయారో ప్రియా దేవుని బిడ్డలారా, అంటే పేతురు చెప్పినటువంటి ఆ మాటలకు ప్రియా దేవుని బిడ్డలారా ఇది ప్రభువుకి ఇష్టము కాని పని అని పేతురు ఎరిగి మరలా ఈ ప్రస్తావనను మరలా ప్రభువునొద్ద ఎత్తలేని వానిగా పేతురుని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో
ఏమండి దేవుడే మానవునిగా ఈ భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రియా దేవుని బిడ్డారా ఏమండి మరి తనను ఏమండి ఆత్మతో సత్యముతో ఆరాధన చేయమని ఆయన చెప్పారు. కానీ ప్రియా దేవుని బిడ్డారా తనకి ఏమండి తన ఆ రూపాంతరం చెందినప్పుడు ఆ మహిమ సంబంధించిన ఆ ప్రత్యక్షతను చూసినటువంటి పేతురు ఏమండి యేసు ప్రభు వారికి గుడి కడతానని ఏమండి ఆ ఒక మందిరం కడతానని అందులోని ఏమండి ఆయన యొక్క రూపాన్ని పెట్టి ఏమండి ప్రతిమ రూపంలో ఆరాధన చేస్తామనేటటువంటి విషయాన్ని ఏమండి పేతురు ప్రస్తావించినప్పుడు ఏమండి దానిని యేసు ప్రభు వారు ప్రోత్సహించలేనట్లు మనం చూస్తుంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభు వారు కూడా ఏమండి మరి తనని విగ్రహ రూపంలో ఆరాధన చేయుటకు ఆయన ఆమోదించలేని దేవునిగా ఏమండి ప్రోత్సహించలేని దేవునిగా ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. కారణము దేవుడు పాత నిబంధనలోనే చెప్పాడు. ఏం చెప్పాడండి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి మీదే కానీ భూమి క్రింద ఉన్నటువంటి ఏమండి నేల ఎందే కానీ నేలలో ఉండేటటువంటి ఏ రూపాన్ని కూడా నీవు మరి దైవ విధానములో నీవు ఆరాధన చేయకూడదు, వాటిని పూజించకూడదు, వాటికి సాగిలపడకూడదు. ఏమండి దేవుని మహిమను ఏమండి వాటికి ఏమండి చెందినట్లు చేయకూడదని దేవుడు చెప్పినటువంటి మాటల్లో భాగంగానే యేసు ప్రభువారు కూడా పేతురు మాటకి ఆయన స్పందించక ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మౌనంగా ఉండిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. గనుక పేతురు కూడా మరలా ఏమండి అదే విషయాన్ని ప్రస్తావించకుండా ఆయన మౌనంగా ఉండిపోయినట్లు కూడా పేతురుని మనం చూస్తూ ఉంటాం. గనుక బైబిల్లోని దేవుడు తన భక్తులను ఏమండి విశ్వసించమన్నాడు. అదే విధముగా ఏమండి ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకును ఆత్మతో మనస్సుతో ప్రార్థించుటకును ఆయనను కలుసుకున్నటకును ఆయనతో సహవాసము చేయుటకును ఒక ప్రత్యేకముగా కూడుకున్న స్థలముగా మాత్రమే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆయన యొక్క మందిరమును ప్రార్థనా స్థలముగా ఏర్పరచమన్నారే తప్ప ప్రియా దేవుని బిడ్డలారా వస్తు రూపంలో ఆరాధించబడుటకు కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఏమండి ఈనాడు మరి ఏమండి దేవుని యొక్క మందిరాలుగా ఏమండి చర్చిలు నడిపించబడుతున్నాయి. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రజలు దేవునితో సహవాసము చేయడానికే తప్ప దేవుడు చేసిన ఏమండి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే తప్ప, అంతేకాదు వారి యొక్క మనవులు దేవునికి ఏమండి ఆ స్థలములో ఏమండి ఒక ప్రత్యేకంగా వారు చెల్లిస్తూ ఏమండి ఆయన దీవులు పొందడానికే తప్ప ఏమండి దేవుని యొక్క మందిరాల్లో ఆయన రూపాన్ని తెచ్చిపెట్టి ఏమండి దానికి సాగిలపడి దాన్ని పూజించి దాన్ని ఆరాధన చేయడానికి విగ్రహ సంబంధించినటువంటి స్థితికి ఎట్టి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు కూడా ఏమండి దానికి చోటు ఇవ్వలేని వారిగా దాన్ని వ్యతిరేకించినటువంటి దేవునిగా దాన్ని ఏమండి మరి ప్రోత్సహించేటటువంటి దేవునిగా ఆయన లేనట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మోషే కాలంలో దేవుడు చెప్పినటువంటి మాటలకు లేక ఆయన ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లోని మొదటి ఆజ్ఞను హోషేయ ప్రవక్త కాలంలో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఇశ్రాయేలీయులు మీరుటను బట్టి అంటే దేవునికి తన ప్రజలైనటువంటి ఏమండి మరి ఇశ్రాయేలీయులు చెల్లించవలసినటువంటి మహిమను ఘనతను ఆయన స్థానములో వేరొక విశ్వాసాలకు ఇచ్చుటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా దీనిని యెహోవా ఇశ్రాయేలు విషయమై ఏమండి మరి ఆ ఒక ఏమండి వేరు విశ్వాసాలకు దేవుని యొక్క స్థానాన్ని కల్పించి ఏమండి అది ప్రతిమా రూపాల్లో ఏమండి వాటికి ఇచ్చేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ లేక వేరు దేవతలకు సంబంధించినటువంటి వాటిని వారు ఏమండి పూజిస్తూ ఆరాధిస్తున్నటువంటి దానిని ఏమండి దేవుడు ఇశ్రాయేలు విషయమై ఏమన్నాడంటే ఏమండి ఆ ఒక వారు చేసేటటువంటి విగ్రహారాధనను ఆత్మీయ వ్యభిచారముగా ఆయన తెలియపరిచినట్లు దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యెహోవా ఏమండి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఏమండి మరి తనని ఆరాధన చేయవలసిన ప్రజలు తనకు విరోధముగా వేరే విశ్వాసాలను విగ్రహ రూపాలలో వారు ఆరాధన చేయడం పూజించడాన్ని ఏమండి ఆయన ఆ విగ్రహ ఆరాధనను ఆత్మీయ వ్యభిచార పాపముగా ఆయన పరిగణించినట్లు ఏమండి ఆయన గుర్తించి వారికి తెలియపరిచి అది పాపముగా ఆయన వారికి తెలియపరిచేటటువంటి రీతిలోనే మనం ఏమండి దేవుని వాక్యంలో కొన్ని ఆయన మాటల్లోంచి మనం తెలుసుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ఏమండి నిజదేవుని ఇశ్రాయేలీయులు విడిచి వెళ్ళుటయే లేక వేరొక విశ్వాసాన్ని విశ్వసించుటయే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆత్మీయ వ్యభిచార పాపముగా దేవుడు ఆనాడు ఇశ్రాయేలు విషయమై ఆయన ఎంచినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా యూదులు కానీ లేక క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవులు కానీ ఏమండి మరి విగ్రహారాధనకు ఒకవేళ చోటిస్తే ప్రియా దేవుని బిడ్డలారా
ఏమండి వారు ఉండేటటువంటి స్థలాన్ని కూడా ఏమండి దేవుడు ముందుగానే చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మరి యూదులు కానీ క్రైస్తవులు కానీ ఒకవేళ విగ్రహారాధనకు వారు ఒకవేళ చోటిస్తే వారు ఉండే స్థలం ఎక్కడని ఏమండి మరి దేవుడు చెప్పి ఉన్నాడంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము ప్రియా జనబిడ్లారు 8లోను, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 15లో మనం చూస్తున్నప్పుడు అగ్ని గంధకములతో మండు గుండములో వారు పడవేయబడతారని దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. అదేవిధముగా ప్రియా జనబిడ్లారా, మరి రోమీలకు రాసినటువంటి పత్రిక ఏమండి 1వ అధ్యాయం 18లోని మనం చూస్తూ ఉంటాం. ప్రియా జనబిడ్లారా, విషయాలు గమనించండి. అంటే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుండి 32 వరకు ఉన్నటువంటి ఆ వాక్య వచనాల్లో కూడా ఏమండి అనేకమైన విషయాలు ఏమండి మరి అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘ విశ్వాసులకు వ్రాసి తెలియపరిచినట్లు ఆ వ్రాసి తెలియపరిచిన విషయాల్లో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 నుండి 10 వరకు రాయబడిన వాక్య వచనాల్లో ఏమండి మరి క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు విగ్రహారాధనకు ఒకవేళ చోటిస్తే వారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి విగ్రహారాధనకు ఏమండి మరి పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోవా యెహోవా, అదేవిధముగా అదే యెహోవా యెహోవా ఏమండి సర్వమానవాళి పాప పరిహార్థము కొరకై యేసుక్రీస్తుగా ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఏమండి యేసు ప్రభువారు కూడా ఏమండి మరి విగ్రహారాధనను ప్రియా దినబిడ్డారా ఆయన వ్యతిరేకించినటువంటి దేవునిగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దినబిడ్డారా, విగ్రహారాధన ఏమండి మరి ఆయనకి విరోధమైనదిగా ఏమండి మరి ఆయన తెలియపరిచినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డల విషయాలు గమనించండి. కనుక క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు ఏమండి మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఆత్మతో సత్యముతో ఆరాధన చేయు ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలని ప్రియా దేవుని బిడ్డలారా ఈ సందర్భంలో ఈ విషయాల ద్వారా నేను ప్రభు సేవకునిగా మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పాత నిబంధనలు ఉన్న ఇశ్రాయేలీయులు ప్రజలైనప్పటికీ ఏమండి అదేవిధముగా క్రొత్త నిబంధనలో ఏమండి క్రీస్తును అంగీకరించిన క్రైస్తవులు అయినప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఏమండి ఆయన మహిమను ఏమండి ఆయన ఘనతను ఆయన ప్రభావాన్ని ఏమండి మరి వస్తువు రూపంలోనికి మార్చడానికి ఎట్టి పరిస్థితుల్లో చోటిచ్చేటటువంటి వారిగా ఉండకూడదని దేవుడు ముందుగానే తన ప్రవక్తల ద్వారా తను ఏర్పరచుకున్నటువంటి ఏమండి తన సేవకుల ద్వారా ఏమండి మరి తెలియపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇదే విషయాలను ఏమండి తాను పిలుచుకొని ఏర్పరచుకున్న అభిషేకించుకున్నటువంటి తన యొక్క సేవకులు కూడా ఏమండి మరి తన ప్రజలైన వారికి తెలియపరచుటను దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా యేస్కేలు గ్రంథము 23వ అధ్యాయం 30లో దేవుడు యేస్కేలు ప్రవక్త ద్వారా ఏమండి మరి ఇశ్రాయేలు విషయమై యూదా ప్రజల విషయమై ఆయన చెప్పిన మాటల్లో కొన్ని మాటలు ఈ సమయంలో మీకు నేను తెలియపరుస్తున్నాను. ఆ మాటలు ఈ విధంగా ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరచు కొనుటను బట్టి నీకు ఇవి సంభవించును అని దేవుడు యేస్కేలు ప్రవక్త ద్వారా ఏమండి షోమ్రోను విషయమై ఏమండి యెరూషలేము విషయమై ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. కనుకనే అక్కడ మనం చూస్తున్నప్పుడు పెద్దదాని పేరు ఏమండి ఓహోలా అని పేరు మనకి అక్కడ కనబడుతుంటుంది. ఈ ఓహోలా అనే ఈ పదాన్ని దేవుడు షోమ్రోను దేశానికి ఆయన వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా చిన్నదాని పేరు అని మనం చూస్తూ ఉంటాం ఓహోలిబా అని ఏమండి మరి యెరూషలేము ఏమండి ఆ ఒక పట్టణము విషయమై ఏమండి యెరూషలేము గురించి ఆయన చెబుతూనే ఏమండి ఆయన ఏమన్నారంట ఓహోలిబా అనేటటువంటి ఆ పేరును ఆయనకు వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా యేస్కేలు గ్రంథం 23వ అధ్యాయము 3-5 వచనాల్లో యేస్కేలు గ్రంథం 23వ అధ్యాయము 4లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా షోమ్రోను దేశములో నివసించేవారు ఇశ్రాయేలీయులు ఏమండి యెరూషలేములో నివసించినటువంటి ప్రజలు ఏమండి యోధావారై ఉన్నారు. వారి విషయమై ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు చెప్పిన మాటలుగా ఈ విషయాలను మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ సందర్భంలో చెప్పబడిన ఈ విగ్రహారాధన ఐగుప్తు దేశములో ఏమండి జరిగినదిగా యెహోవా యెహోవా చెప్పుచున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు వారి ద్వారా
ఇశ్రాయేలీలకు ఏమండి మరి ఆ ఇశ్రాయేలీలు ఈ విగ్రహారాధన యొక్క స్థితికి వారు చోటిచ్చినటువంటి సందర్భాన్ని ప్రియా దేవుని బిడ్డలారా ఎహెజ్కేలు 23:3లో ఏమండి అక్కడ 8 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఎహెజ్కేలు గ్రంథం 23:6-7 వచనాల్లో అష్షూరీయుల దేవతా విగ్రహాలను పూజించుటను కూడా మనం చూస్తూ ఉంటాం. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలను మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు ఎహెజ్కేలు గ్రంథం 23:9-13లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా కల్దీల పట్టణములను మోహించుట అనే పదాన్ని అక్కడ దేవుడు ఎహెజ్కేలు ప్రవక్త ద్వారా వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ఐగుప్తు దేవతా విగ్రహములను, అష్షూరీయుల దేవతా విగ్రహములను, కల్దీల పట్టములను మరి పూజించుటను దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు విషయమై చెప్పుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుడు ఈ విషయాలను ఏం చేస్తున్నాడంటే వారు అంటే ఐగుప్తు వారు పూజించి ఆరాధించేటటువంటి దేవతలను, అదేవిధముగా అష్షూరీయులు పూజించి ఆరాధించేటటువంటి దేవతలను, అదేవిధముగా కల్దీయులు వారు కూడా వారి యొక్క దేవతా విగ్రహాలను పటాల రూపంలో వారు పూజించి ఆరాధిస్తూ ఉండేటటువంటి ఈ యొక్క పరిస్థితులకు ఇశ్రాయేలీలు కూడా చోటు ఇచ్చినటువంటి ఆ సందర్భాలను దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా వారి మీదకి వచ్చేటటువంటి భయంకరమైన తీర్పులను కూడా అక్కడ ఆయన తెలియపరచుటను ఎహెజ్కేలు ప్రవక్త ద్వారా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా తన ప్రజలుగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు తన స్థానములో వేరు విశ్వాసాలకు సంబంధించినటువంటి దేవతా విగ్రహాలను పూజించుచు వాటికి ఆయనకు చెందవలసినటువంటి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తే ఆయన చూస్తూ మౌనంగా ఉండే దేవుడు కాదు అని తప్పక మనం తెలుసుకోవాలి. పిల్లరా ఎహెజ్కేలు గ్రంథం 23:46 నుండి 49 వరకు రాయబడిన వాక్యవచనాల విషయాలు మనం చూస్తూ ఉంటాం. పిల్లరా ఎహెజ్కేలు గ్రంథం 20:31, లేవియాకాండం 26:1 నుండి 46 వరకు, లేవియాకాండం 26:1లో మనం చూస్తున్నప్పుడు మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలువబెట్టకూడదు, మీరు సాగిలు పడుటకు మరి ఏదో ఒక రూపముగా మరి చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. అంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి లేనివాడు చెప్పు మాటలు కాదు, ఉన్నవాడునైనా అనేటటువంటి అర్థము. అంటే నేను మీ దేవుడైన యెహోవానని దేవుడు చెప్పినటువంటి మాటల్లో అర్థం ఏంటంటే నేను లేని దేవుణ్ణి కాదు, నేను ఉన్న దేవుణ్ణి చెప్పే మాటలని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే మరి చెప్పేటటువంటి నేను ఒకే ఒక నిజమైనటువంటి దేవుణ్ణి అని ఆయన చెప్పినటువంటి మాటల అర్థముగా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 17:1 నుండి 7 వరకు, అదేవిధంగా నిర్గమకాండం 20:4 ద్వితీయోపదేశకాండం 4:16-19, ద్వితీయోపదేశకాండం 16:22లో దేవుడు అంటాడు నీ దేవుడైన యెహోవా విగ్రహమును నీ దేవుడైనటువంటి యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభమునైనా నిలవబెట్టకూడదు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు అని అక్కడ ఆ వాక్యాలు మనం చూస్తుంటాం. అదేవిధంగా యెషయా గ్రంథం 1:2, యెషయా గ్రంథం 42:8, ఎహెజ్కేలు గ్రంథం 20:31, ద్వితీయోపదేశకాండం 13:1 నుండి 5 వరకు రాయబడిన వాక్యవచనాల్లో ఈ విషయాలన్నీ కూడా మీరు చదివితే ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. నేడు దినాల్లో చాలామంది క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు ప్రియా దేవుని బిడ్డలారా వారు ఏం చేస్తున్నారంటే నూతనముగా గృహాలు వారు నిర్మించుకుంటూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఒక ప్రార్థనా గదిని వారు ప్రత్యేకంగా వారు కట్టుటను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆ ప్రార్థనా గదిని కట్టి ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ యేసు ప్రభు యొక్క చిత్రపటాలు పెట్టి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ వారు ఏం చేస్తుంటారంటే ప్రియా దేవుని బిడ్డలారా అది నిజానికి ప్రార్థన చేసేటటువంటి స్థలం. అక్కడ దేవుని వాక్యాలు ఉంటే సరిపోద్ది. కానీ చాలామంది ఏం చేస్తారంటే యేసు ప్రభు యొక్క ముఖ చిత్రాలను అక్కడ ఫోటో రూపాల్లో పెట్టి ప్రియా దేవుని బిడ్డలారా మరలా అక్కడ ఏం చేస్తుంటారంటే కొన్ని వెలుగుతుండేటటువంటి ఒక దీపాలు లాంటివి కూడా పెడుతూ ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ చాలామంది మరి మోకరించి ప్రార్థించేటటువంటి పనులు చేస్తూ ఉంటారు. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. మరి దేవుడు ఆత్మ, అంటే నీవు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ఆత్మ స్వరూపైన దేవుడని నువ్వు తప్పక తెలుసుకోవాలి.
ఆయన అలాగే ఆరాధన చేయాలి తప్ప నువ్వు ఒక ప్రార్థనా స్థలాన్ని, ఒక ప్రార్థనా గదిని కట్టి అది మరలా పాత ఆ విశ్వాస సంబంధించినటువంటి ఆచార విధానాల్లో మరి ఆ విగ్రహారాధన రూపంలో అలాంటి విధానానికి ఆ ప్రార్థనా గదిలో మనం చోటిచ్చేటటువంటి పరిస్థితికి ఎట్టి పరిస్థితుల్లో మనం చోటు ఇవ్వకుండా ఉండాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఒకవేళ ఎవరైనా అటువంటి స్థితికి చోటిస్తే అది వాక్య విరుద్ధమైనదని ఈ యొక్క వాక్య వచనాల ద్వారా నేను ప్రభు సేవకునిగా తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. నీవు కట్టినటువంటి ఆ ప్రార్థనా గది అది ఆత్మస్వరూపైన దేవునికి మరి ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే స్థలము, ఆత్మతో మనస్సుతో ప్రార్థన చేసే స్థలము అని తప్పక నీవు తెలుసుకోవాలి. కారణం నీ దేవుడు ఆత్మస్వరూపైన దేవుడని నువ్వు తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు అక్కడ యేసుప్రభు చిత్రపటాలను రకరకాల వస్తు రూపాలు తెచ్చిపెట్టి నువ్వు అక్కడ ప్రార్థిస్తే అది విగ్రహారాధనతో సంబంధమైనదని తప్పక క్రీస్తును కలిగిన క్రైస్తవుడు తప్పక తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ రెఫరెన్స్లన్నీ కూడా ఆ విషయాలను ఖండిస్తూ హెచ్చరిస్తూ ఉన్నాయని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఒకవేళ ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన మాటల చొప్పున నడువక, ఆయన సమస్తమైనటువంటి ఆజ్ఞల చొప్పున చేయక, ఆయన చెప్పిన మాటలను పెడచెవిని పెట్టి ప్రియా దేవుని బిడ్డలారా అవిధేయులుగా నడిచినట్లయితే వారి మీదకి వచ్చేటటువంటి శాపాలు ఎంత భయంకరముగా ఉంటాయో ప్రియా దేవుని బిడ్డలారా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15 నుండి 68 వరకు రాయబడినటువంటి వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 20లో కూడా యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదకి తెప్పించును అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి మనం ఇవ్వాలి. ఆ స్థానంలోనికి ఆయా రూపాలను మనం తీసుకుని వచ్చి మరి ఈ యొక్క రూపాలలో ఉన్న మరి లేక ఈ యొక్క విధానంలో ఉన్నటువంటి ఇతనే దేవుడు అనేటటువంటి రీతిలో అది విగ్రహారాధన రూపంలో మనం చేస్తే దానిని బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఒప్పుకొనని దేవునిగా అంగీకరించలేని దేవునిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఇన్ని విషయాలను ఇశ్రాయేలుకు యూదులకు ముందుగా హెచ్చరికగా ఆయన చెప్పినను ప్రియా దేవుని బిడ్డలారా, వారు యెహోవాను విడిచి దేవుళ్ళు కానీ వేరొక విశ్వాసాలకు ప్రాముఖ్యతను ఇచ్చుచూ ప్రియా దేవుని బిడ్డలారా వాటిని దేవుళ్ళుగా సేవించుచుండగా వారు ఇలా చేయుట అది ఎటువంటి పాపముతో సమానమో ప్రియా దేవుని బిడ్డలారా తెలియజేయట కొరకే దేవుడు మరి ఇశ్రాయేలు విషయమై యోధావారి విషయమై ఆయన ఏమంటున్నాడంటే వ్యభిచరించిరి అనేటటువంటి ఒక కఠినముగా ఈ మాటను ఆయన వాడినట్లు మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతటితో ఈ యొక్క అంశ సందేశాన్ని నేను ముగిస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. మరి మనకు సమయం లేదు కనుక ప్రభుత్వమైతే వచ్చేవారం మరలా ఇదే ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా వచ్చేవారం ఆరాధన ద్వారా ఈ విషయాలను మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. అప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మనం తీసుకున్నటువంటి అంశానికి సంబంధించిన మరికొన్ని పూర్తి మరి విషయాలను పరిపూర్ణంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మన యొక్క అంశానికి సంబంధించినటువంటి విషయాలన్నీ మనకి చాలా బాగా మనకి అర్థమవుతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే దేవుడు ఏ రకమైనటువంటి ఆత్మీయతను ఆనాడు ఇశ్రాయేలు విషయమై అవ్వచ్చు, లేక నేడు ఆయన విశ్వసించిన ఆయన కలిగినటువంటి క్రీస్తును కలిగిన క్రైస్తవుల యొద్ద నుండి ఆయన కోరుతున్నాడో ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాల ద్వారా మనం తప్పక తెలుసుకొని దేవుణ్ణి ఆత్మతో సత్యముతోనే ఆరాధన చేసే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. దేవుని యొక్క మహిమను ఏ రకమైన వస్తువు రూపంలో కానీ ఏ పదార్థము రూపంలోని కానీ మార్చిన దేవుడు ఒప్పుకొనని దేవుడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాల కొనసాగింపుగా వచ్చేవారం మరొక అనేకమైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. రండి, సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన బహునతుడా, మా ఈ ఆరాధన ద్వారా
దేవా ఇగోనైనా మరి సత్యవాక్యాన్ని సరిగ్గా అయ్యా ఇగో ప్రభా ఈ కడవర దినాల్లో నిన్ను విశ్వసించిన నీ ప్రజలకు తెలియపరుస్తూ వాక్యానుసారమైనటువంటి ఆత్మీయతలోనికి అయ్యా నీ ప్రజలైన వారిని నడిపించుటకు మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ఈ గొప్ప ఈ పరిచర్యను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ ఆరాధన వీక్షిస్తున్న మా ఆత్మీయులందరినీ మీరు దీవించండి ప్రభా. ఈ యొక్క వర్తమానాలను వీక్షిస్తూ ఉన్నప్పుడు వారు అయ్యా నిన్ను ఏ విధముగా ఆరాధన చేయాలో, ఏ విధమైనటువంటి స్థితికి అయ్యా ఇగో మరి వారు చోటు ఇవ్వకూడదో ప్రభువా వారు తెలుసుకుని ప్రభా ఇగోనైనా నీవు కోరే ఆత్మీయతలో వారు ముందుకు కొనసాగించబడినట్లు మీ కృప దయచేయమని, నిండారని మీ దీవెనలతో నీ బిడ్డలు మీరు నింపి వారి అక్కరల అవసరతలు తీర్చమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరును గాక. మరుదిన ఆహారం మాకు దయచి మారణస్తులు మీరు క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, స్వాదుల కీడు తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు నావు తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొని మాతో పాటు ఏకీభవించి విలువైన నీ సందేశాన్ని విన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడి నడిపించి కాపాడును గాక. ఆమీన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వ రక్తమే జయం, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమీన్. ఆశీర్వాదంబుల్మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దాతమోల్ ఈ మాహి మీద కృమరించుమో దేవా, క్రమరా ప్రేమ వర్షంబోల్ కృమరించుమో దేవా. ఆమీన్, ఆమీన్. దేవుని బిడ్డలారా, సమయంలో ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాస ఈ పరిచయలో ప్రభు మీకు ఇచ్చిన ప్రేరేపణలో మీరును పాలిభాగస్తులు తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ, మరి ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్. సన్నిధి 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 నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి, నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి. నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివే. నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివే. పోవు మార్గము బహు దూరమే, నీ సన్నిధి నాలో బలమాయనే. పోవు మార్గము బహు దూరమే, నీ సన్నిధి నాలో బలమాయనే. సన్నిధి 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 నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి, నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి. గొర్రెల మధ్య తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించితివే. గొర్రెల మధ్య
తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించితివే, రాజుల చేత తరుమబడితిని, రాజుగా నన్ను నిలబెట్టితివి, రాజుల చేత తరుమబడితిని, రాజుగా నన్ను నిలబెట్టితివి. సన్నిధి 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 నాశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే.